హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రోటి పచ్చడి చేసుకుందాం. అదేంటో ఇప్పుడు చూద్దాం. వంకాయ టమాటా దోసకాయ పచ్చడి అండి. దానికి కావాల్సిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఈ కూరగాయలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక పావండి నూనె, చాలా చాలా తక్కువ వేస్తున్నారు మా అత్తగారు. పచ్చిమిర్చి వేసుకోవాలండి దాంట్లోకి. నూనె వేడెక్కాక పచ్చిమిర్చి అయితే ఒక 10-15 వేసిందండి. టమాటాలు ఇవి కూడా తక్కువే అండి. పావు కేజీ ఉంటాయండి రెండు కలిపి, వంకాయ టమాటా కలిపి. ఒక్క పిరికెడికి తక్కువ పల్లీలు వేసారండి. ఆ రెండు కలిపి మంచిగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వేగిపోయినాయండి, తీసుకుంటున్నారు బౌల్లోకి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. చాలా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయండి మీకోసం. రొట్టి పచ్చళ్ళు, కూరలు, స్వీట్స్ అన్నీ చాలా రకాలు పెడతామండి. ఇప్పుడు వంకాయలు వేస్తున్నారండి. వంకాయలు కూడా బాగా వేగాక టమాటాలు వేస్తారండి. దాంట్లో కొంచెం కొంచెం చింతపండు కూడా తీసుకున్నారండి. అవి వేగిపోయినాయి. టమాటాలు వేస్తారు. టమాటాలు వంకాయలు బాగా మగ్గాలండి. మగ్గినాక పని చేసుకోవటమే. కొత్తిమీర తీసుకుంటున్నారు. కొత్తిమీర కాడలే వేసారండి. ఓన్లీ కాడలే ఎక్కువ శాతం. 4 ఆకులు వేసారు అంతే. అప్పటి వంటలే వేరండి. చాలా చాలా బాగుందండి పచ్చడి అయితే. కొంచెం ఉప్పు వేస్తుందండి. వంకాయ టమాటా మగ్గడానికి ఉప్పు వేస్తున్నారు. చాలా వెరైటీగా ఉందండి పచ్చడి. చూస్తే ఇదేం పచ్చడా అనుకున్నా కానీ తింటే మాత్రం చాలా బాగుందండి. మా పిల్లలు కూడా బాగా తిన్నారండి. ఇప్పుడు వంకాయలు మగ్గినాయండి. టమాటా వంకాయ మగ్గింది. స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. స్టవ్ బంద్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇది మనం రోటికాడి తీసుకుపోయి రోట్లో నూరుకుందాం. రోట్లో నూరుతున్నారండి. రోట్లో మిక్సీ కూడా చేసుకోవచ్చండి. మనం మిక్సీలో పెట్టుకున్నా పర్లేదు. రోట్లో నూరితే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందని రోట్లో నూరుతున్నారు. నేను నూరుతా అన్నా, లేదులే నేనే నూరుతలే అన్నారండి మా అత్తగారు. నూరేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర వేస్తుందండి. ఆ జీలకర్ర కూడా బాగా మెత్తగా దంచుతారండి. అవి వేసారండి. చెప్తుంది మా అమ్మాయికి, వేసే అమ్మ అని. బాగా నూరారండి. చూడండి ఎంత బాగా నూరారో. మన వల్ల అయితే అవుతుందండి పల్లీలు పచ్చిమిరపకాయలు అంత మెత్తగా నూరటం. కొంచెం చిటికెడు పసుపు తీసుకుంటారండి. ఇప్పుడు దాంట్లోకి ఎల్లిపాయలు వేస్తున్నారు. ఆ ఎల్లిపాయలు కూడా కచ్చాపచ్చాగా దంచుతున్నారండి. అవి కూడా దంచినాక ఇప్పుడు మనం వేయించిన వంకాయ టమాటాలు కలిపి రోట్లో వేసుకుంటున్నారు. అవి కూడా బాగా అంటే మంచిగా నూరుతున్నారు. అయిపోయిందంటే ఇవి కూడా మెరిగిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో పెట్టండి. ఇందాక వంకాయలు మగ్గేటప్పుడు వేసారు కండి ఉప్పు, మళ్ళీ కొంచెం ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇప్పుడు వేస్తున్నారు. అయినట్టేనండి. చూడండి ఎంత ఫాస్ట్గా రుబ్బుతున్నారో. ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు సన్నగా కోసుకొని అవి దాంట్లో వేసుకోవాలండి. పచ్చగా దంచుకోవాలి. మరీ మెత్తగా కాదండి. మెత్తగా నలగవులేండి దోసకాయ ముక్కలు. కొంచెం ఒక్క చెక్కలాగా వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఉప్పు చూస్తుండండి. సరిపోయిందని చెప్తుండండి. సూపర్ ఉందంటండి. నేను వాయిస్ ఉంచమంటే మా అమ్మాయి కట్ చేసింది. ఇంకా అయినట్టేనండి. మనకి పచ్చడి రెడీ అయినట్టే. తాలింపు వేసుకొని తింటామే ఇప్పుడు కూర్చొని. అదంతా ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందామండి.
చూడండి ఎట్లుందో. తాలింపు అంటే తాలింపు గింజలన్నీ దాల్చిన చెక్క, అదే మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఎల్లిపాయలు అండి, అవి కూడా ఒక 4 వేసుకొని కొంచెం కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు వేసి కొంచెం ఇంగు వేసుకొని పచ్చడి వేస్తే అయిపోయినట్టే. కరివేపాకు వేసారు, కొంచెం లైట్ కొద్దిగా ఇంగువ, అవి అలా ఇలా తిప్పేసి అందులో పచ్చడి తీసుకుంటే మనకి దోసకాయ, టమాటా, వంకాయ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు పెట్టండి. ఓకే అండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ అండి.